ఇది రాజ్యాంగం చెప్పింది. టోటల్గా కుల వివక్షకు గురైన వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి తీసుకున్నదే రిజర్వేషన్. ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు నువ్వు క్రిస్టియన్ మతంలోకి ఎందుకు వెళుతున్నావు అంటే, ఒక వ్యక్తి ఒక మతంలోకి మారాలని తనకి తానుగా స్వయంగా ఒక నిర్ణయం తీసుకొని వెళుతున్నాడు. అంటే ఎందుకు వెళుతున్నావు అంటే, కొన్ని కారణాలు అతని కోణంలో మనం ఆలోచించాలి. అతని కోణాలు ఏంటి? అది ఒక క్రిస్టియన్ మతం చెప్పడమా, లేదంటే అతని మనసు అంగీకరించడమో ఏమో మనకు తెలియదు. అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ మతం నాకొద్దు, నాకు ఆ మతం కావాలి అనుకున్నాడు. ఎందుకు ఈ మతం వద్దనుకున్నాడు? అంటే ఇందులో ఒక కుల వివక్ష ఉందని, ఈ కులం నాకొద్దు అనుకున్నాడు. అలాగే ఈ మతంలో కుల దుర్మార్గాలు ఉన్నాయని అతడు ఈ మతం వద్దనుకున్నాడు. ఇందులో ఒక కుల దుర్మార్గాలు ఉన్నాయి, సరే మా మీద అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి కాబట్టే నాకు అసలు ఈ మతం వద్దు అనుకుంటే అతనికి ఏమవుతాడు? కులం నుంచి రిలీవ్ అవుతాడు, కులం నుంచి బయటపడిన తర్వాత అతను ఎక్కడికి వెళ్తాడు? ఒక మతంలోకి వెళ్తాడు. ఆ మతంలో ఏముందని వెళ్తున్నాడు అతడు? అక్కడికి ఆ మతంలో కులం లేదు అని వెళుతున్నాడు. అక్కడ ఎవరు కులం గురించి మాట్లాడరు అని వెళుతున్నాడు. అక్కడున్న దేవుడు తనకి నచ్చాడు కాబట్టి ఆ దేవుడిని పూజించుకోవడానికి వెళుతున్నాడు. ఇక్కడ అలాంటి సమానత్వం లేదు అని అతను నమ్ముతున్నాడు కాబట్టే అటు వెళుతున్నాడు. అంటే ఇక్కడ అతడు హిందువుల్లో ఉండి ఈ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా నేను ఈ కుల వివక్షకి గురవుతూనే ఉన్నాను కాబట్టి, ఇక్కడ అప్లిఫ్ట్ కాలేకపోతున్నాను కాబట్టి ఆ మతం నన్ను అప్లిఫ్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఆ మతంలో నా కులం ప్రస్తావన ఉండదు. నేను దళితుణ్ణి అని అనిపించుకోవాల్సిన అవసరం నాకు ఉండదు. కాబట్టి క్రిస్టియన్ మతంలోకి నేను వెళితే అక్కడ నా మతాన్ని, నాకు నచ్చిన విధానాన్ని స్వేచ్ఛగా, ఇష్టంగా, సంతోషంగా అనుభవించవచ్చు ఆ మతాన్ని అనుకుని వెళుతున్నాడు. ఇక్కడ ఇతనికి అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానిని అంగీకరించుకున్న తరువాతే, అతడికి ఇష్టం లేదు అని అతడు పూర్తిగా అతని మనసు అంగీకారం అయిన తరువాతే అతడు బాప్టిజం తీసుకుంటున్నాడా, ఇంకో ఇజం తీసుకుంటున్నాడా, ఏదో తీసుకుంటున్నాడు. అంటే ఈ కులం రొంపి నాకు వద్దు అనుకొని నువ్వు ఈ కులాన్ని వదులుకొని ఆ కులంలోకి వెళుతున్నావు. అలాగే మనుధర్మ శాస్త్రంలో ఉన్న ఈ కులాల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో నేను ఉండను అనుకొని నువ్వు అటువైపు వెళుతున్నావు. ఈ కులాల కుమ్ములాటలో, ఈ వ్యవస్థలో నాకు వద్దనుకున్నావు. అంటే నువ్వు మనస్ఫూర్తిగా అందులో నేను అప్లిఫ్ట్ అవుతానని వెళుతున్నావు. అందులో నువ్వేమవుతావు? ఒక ఆధ్యాత్మిక సమాజంలో నువ్వు ఒక ప్రశాంతతని కోరుకుంటూ, ఒక ఆధ్యాత్మిక సమాజంలో ఒక ప్రశాంతంగా బతకడానికి, సంతోషంగా బతకడానికి నువ్వు వెళుతున్నావు. అందులో నువ్వు ఒక అప్లిఫ్ట్ అయ్యేలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటావు. అందులో ఒక ప్రీస్ట్ అవుతావు, ఒక గొప్పవాడివి అవుతావు. దానిని ఈ కులాల్లో ఉన్న, అంటే హిందువులుగా ఉన్న దళితులు స్వాగతిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. నిన్ను ఎవ్వరూ కూడా నువ్వు ఆ మతంలోకి వెళ్ళొద్దు అని అడ్డుకట్ట వేయడం కానీ, లేదంటే నువ్వు వెళ్ళే చర్చిల దగ్గర 2 చేతులు అడ్డం పెట్టి నుంచోవడం కానీ, లేదంటే కర్రలు పట్టుకొని వెంటాడడం కానీ, ఇలాంటివి ఎవరైనా చేస్తున్నారా? ఎవ్వరూ చేయరు. నీకు ఆ స్వేచ్ఛ ఉంది భారతదేశంలో. నువ్వు ఏ మతంలోకైనా మారే స్వేచ్ఛని ఇదే రాజ్యాంగం కల్పించింది. ఇదే రాజ్యాంగం నువ్వు ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు అని చెప్పింది. ఈ దేశంలో లేని ఒక మతాన్ని నువ్వు నమ్మావు, ఆ మతంలోకి నువ్వు వెళ్ళాలనుకున్నావు. అంటే ఇక్కడ ఉన్న మనుధర్మ శాస్త్ర ప్రకారం ఉన్న ఈ కుల వ్యవస్థని వద్దనుకున్నావు, ఇందులో ఉన్న విగ్రహారాధన వద్దనుకున్నావు, బైబిల్ చేతబట్టాలనుకున్నావు. అలాగే ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సాంప్రదాయం ఇవేవి కూడా నాకు వద్దు అనేది కదా నిర్ణయించుకుంది. ఇక్కడ దేవుణ్ణి, ఇక్కడ సాంప్రదాయాల్ని, ఇక్కడ పద్ధతుల్ని, ఇక్కడ కులాన్ని అన్నీ వదిలేసి నువ్వు మరో మతంలోకి, మరో దేవుడి దగ్గరికి, అంటే ఇక్కడ రామాయణమో భగవద్గీత పట్టుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళి బైబిల్ పట్టుకున్నావు. పూర్తిగా నీ వ్యవస్థ అంతా మార్చేసావు, నీ కట్టుబొట్టు అంతా మార్చేసావు, పూర్తిగా నీ విధానం మార్చుకున్నావు. అక్కడికి వెళ్ళి ఇక్కడ నువ్వు మంత్రాలు చదివితే అక్కడికి వెళ్ళి బైబిల్ చదువుతావు, అన్నీ మార్చుకుంటున్నావు. కానీ కులాన్ని మాత్రం తీసుకువెళతాను అని ఎలా అంటారు? అసలు కులం అందులోకి ఎలా వస్తుంది? అసలు మళ్ళీ రిజర్వేషన్లు అనేది అసలు ఇక్కడ ఎక్కడ ప్రస్తావన ఉంది? అలాగే హిందువులుగా ఉన్నవాళ్ళు, అంటే మా దళితులు, మా హిందువులుగా ఉన్న వాళ్ళు ఆ రిజర్వేషన్ల గురించి వాళ్ళకి ఎలా వర్తించాలి, వాళ్ళు ఏం చేసుకోవాలో అది మా హిందువులుగా ఉన్న మా దళితులు మాత్రమే ఆలోచించుకుంటారు. నువ్వు వెళ్ళిపోయావు, మరో మతంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది నీ ఇష్టం. అక్కడ నువ్వేం చేసుకుంటావో నీకు సపరేట్ లాస్ ఉండే, నీకు సపరేట్ చర్చిలు ఉంటే, నీకు సపరేట్ దేవుడు ఉంటాడు, నీకు సపరేట్ పాస్టర్లు ఉంటారు. ఏది కావాలన్నా నువ్వు అక్కడ తేల్చుకోవాలి. అంతేగాని ఈ మతంతో తేల్చుకోవడం అంటే ఇది ఎలా సాధ్యపడుతుంది? అలాగే ఈ 6-7 రోజుల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి.